బిడ్డ అంటే ఓ సెంటిమెంటు. ఇక బిడ్డకు చిన్న దెబ్బ తాకినా కూడా తండ్రి ఓర్చుకోలేడు. ఇక అల్లారు ముద్దుగా గౌరవంగా పెంచిన బిడ్డకు అన్యాయం జరిగితే ఏ తండ్రి ఊరుకుంటాడు ఎప్పుడ్రి. ఇగో గట్నే గీడ కూడా వాళ్ళ బిడ్డకు అన్యాయం జరిగిందని ఆ తండ్రి ఏం చేసిండో ఎరికేనా చూడు రొపారి. ఇగో ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చట సస్పెన్స్ థ్రిల్లర్ కంటే, హర్రర్ మూవీ కంటే, క్రైమ్ థ్రిల్లర్ కంటే ఎక్కువ. మన బిడ్డకు చిన్న దెబ్బ తాకితేనే మనం ఎంత తల్లడిల్లిపోతాం, మన గుండె ఎంత విలవిల్లాడుతుంది. అసొంటి బిడ్డను వేధిస్తుండంటే తండ్రి గుండె ఎంత తల్లడిల్లుతుందిలా. ఇగో గట్ల తల్లడిల్లినందుకు ఈ తండ్రి ఏం చేసిన రోజు చూడురి. ముచ్చట ఏందంటే మంగంపేటకు చెందిన చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయులు కువైట్ లో ఉంటారు. ఈమెకు 12 ఏళ్ల బిడ్డ ఉంది. అయితే ఈమె చెల్లెలు లక్ష్మీ వెంకటరమణ అనే ఇంట్లోంచి వీళ్ళు కువైట్ లా పని చేసుకుంటా బతుకుతారు. అయితే ఈ వెంకటరమణ నాయనొచ్చి ఈ బుజ్జిని వేధించేసరికి ఈ ముచ్చట వాళ్ళ అమ్మకు తెలిసిందట. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అడిగితే సరిగా సమాధానం చెప్పకపోతే డైరెక్ట్ వాళ్ళ అమ్మ వచ్చి కనుక్కున్నది. పోలీస్ స్టేషన్ లో పోయి ఫిర్యాదు చేసింది. పోలీసు వాళ్ళు ఆ ఆంజనేయులు అంటోని పిలిపించి, ఆ బట్టబాషి గాని పిలిపించి గట్ల చెప్తా అవరబాయ్ అని చెప్పేసి చిన్నమేలే గదిరిచ్చి ఎలాగొచ్చిరాట. అగో నా బిడ్డకు అంత అన్యాయం జరిగితే వీళ్ళు పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు ఎట్లా అని చెప్పేసి ఆ తండ్రి కువైట్ నుంచి వచ్చి శనివారం రాత్రి ఆంజనేయులు బయట వండుకుంటే ఆయనను ఇనుపరాడుతోని తల మీద గచ్చి గొచ్చి ఆయన చచ్చిపోగానే కువైట్కి వెళ్ళిపోయిండు. ఇక ఈ ముచ్చట అంతా ఓ సెల్ ఫోన్ లో వీడియో తీసి బయటికి ఇడిచిండు. మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు. వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం సీరియస్ గా తీసుకోకపోయా. వీళ్ళు అనబోతే లక్ష్మి వాళ్ళ భర్త ఈ మధ్యలో అందరికీ ఫోన్లు చేసి అల్లరిపాలు చేస్తా ఉండి రచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉండి ఒక కంటి తండ్రిగా ఇంకా నేను ఏం చేశాను, ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిర్ణయం తీసుకున్నా, ఇండియాకి వెళ్ళినా, చేసే పని చేసినా, మళ్ళీ కువైట్కి వచ్చిన మనిషిని చంపినారు అని తెలుసు. కానీ దేనికోసం చంపినారు, ఎవరు చంపినారు, అంత ఇతనేం చేసినాడు అని తెలియదు. ఇతనేం చేసినాడు అంతవరకు, చంపేంతవరకు ఏం చేసినాడు అని ఎవరికి తెలియదు. నేను చేసింది తప్పు, నేను ఒప్పుకుంటున్నా. చట్టాన్ని గౌరవించి నేను ఈ విషయం నేను పబ్లిక్ చేసి నేను లొంగిపోయేదానికి నేను వస్తా ఉన్నాను. నేను ఇండియాకు వస్తున్నా, నేను సరెండర్ అవుతా. ఒక ఆడపిల్ల తండ్రిగా నేను చేసింది న్యాయమేనని పోలీసులకు లొంగిపోతా అని వీడియో తీసి బయటకు వదిలిండు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో కాదు అన్ని టీవీలలో బాగా వైరల్ అయింది. చూడురి జనాలు ఎట్లా తయారయ్యారు. మనలు లేరు, మందోళ్ళు లేరు, చిన్న లేరు, పెద్ద లేదు, ఏడబడితే అన్నే వేధింపులు చేస్తున్నారు. ఇక్కడ పోలీసు వాళ్ళ న్యాయం చేసి ఉంటే ఇప్పుడు నేను నిందితుడు కాకపోతుండే కావచ్చు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతమందికి శిక్షలు వేసినా ఆడపిల్లల మీద వేధింపులు మాత్రం ఆగుతలేవు. ఇప్పుడు ఈ అన్న చట్టానే చేతిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చే పోన్రి.